ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఓరే బాబోయ్, ప్రతి ఒక్కరు మా తనుజక్కని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు రా ఆయన. ఏది కెప్టెన్ అయినా ఏది గెలవాలని చెప్పి మా తనుజక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు రా బాయ్? ఆ కన్నీళ్ళు ఏడ్చి ఏడ్చి ఎండిపోతున్నారా నాయన. అమ్మ ఎందుకురా నాయన మరి బిగ్ బాస్ లో మరి దారుణం చేస్తున్నారు. ఆడో లేరా బిగ్ బాస్ లో? తనుజకు ఒక్కతే ఉందా అంటే మీ గుండెలు దడదడ. ఎందుకు తనుజక్క విన్ అవుతుందని మీ గుండె దడదడాడుతుంది. ఓకేనా, నాకు అర్థమైపోయింది. బిగ్ బాస్ క్లూ ఇచ్చారు, బిగ్ బాస్ లో మనుషుల్లో కూడా క్లూ ఇచ్చారు. తనుజక్క విన్నర్ అంతే. ఇమానియల్ చెప్తున్నా 100% చెప్తున్నా. ఇమానియల్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే బాధపడకండి. ఇమానియల్ రన్నర్ అవుతాడు, లేకపోతే టాప్ 5 ఉంటాడు తప్ప విన్నర్ మాత్రం కాలేడు. పక్కా చెప్తున్నాగా. ఎందుకంటే బిగ్ బాస్ ఆ వర్షం నాగేంద్ర క్లూ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి దానికి తనుజని ఇస్తున్నాడు. ఎవరు విన్నరు? తనుజ. అది అంతే. ఏడకుండా ఎందుకుంటుంది అన్న? మనిషి అలా ఏడకుండా ఉంటాడా? ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడా? మనుషులు బాధలు ఉండవా? కష్టాలు ఉండవా? ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు. అసలు ఆడోళ్ళు అంటే నీ ఏడుపు అన్న చెప్తున్నాగా. ప్రతి కొంపలో ఏది ఉండాల్సిన ప్రతి వాళ్ళు అందరూ ఏడిపోయి బిగ్ బాస్ లో అంత బాధపడుతూ ఏం చేసింది అక్కడ తనుజ? ఏం చేస్తుంది అన్న? ఆడుతుంది అన్న. ఒక్కసారి కూడా మా ఎలిమినేషన్ రాలేదు మా తనుజకి ఒక్కతే కన్నా. లాస్ట్ కి ఇమానియల్ కూడా వచ్చాడు. చూసారు కదా, మా తనుజక్క 2 రాష్ట్రాల ప్రజలు 1,00,000 కోట్లు మా తనుజక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఎలిమినేషన్ రాలి. అది దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద బిగ్ బాస్ టైగర్. పిల్లి అంటున్నారు చాలా మంది కామెంట్స్ లో. పిల్లి అంటున్నారు. ఒకప్పుడు పిల్లైన ఏదైనా సరే పుల్ అవుతుంది రా బాయ్, రాసుకోండి. పిల్లైన తనుజక్క లాస్ట్ లో పుల్ అవుతుంది. నోర్లు మూసుకుంటాయి. నా ఫోన్ జాగ్రత్త. హౌస్ లో యుద్ధం జరుగుతుంది కదా, మరి తనుజ మీద అందరు టార్గెట్ చేశారు. కొన్ని వర్డ్స్ కూడా వాడుతున్నారు, ఆమెని తిడుతున్నారు. ఒక్క విషయం చెప్పనన్నా, సింహం అనేది సింగిల్ గా వస్తే పందులు 10 మంది గుంపులుగా వస్తాయి. ఓకేనా, బిగ్ బాస్ లో 10 మంది 4 రకాల నలుగురు ఉన్నా సరే తను ఎప్పుడు సింగిల్ గా ఉంటది. ఓకేనా, ఎప్పుడైనా సరే బాధపడుతూ ఉంటది, సపోర్ట్ లేదని చెప్పి బాధపడుతూనే ఉంటది. ఒక విషయం చెప్పిన, సింగిల్ గా ఉంటేనే నిజంగా బెస్ట్ లైఫ్ అది. ఎందుకని చెప్పిన, ఎప్పుడు గొర్రెల మందులా ఒక సైడ్ పోతున్నారు కదా, నేను పోతా అంటే ఎప్పుడు గెలుపు అనేది ఉండదన్న. ఒక మనిషి చేస్తే మనం ఏదైనా సరే డిఫరెంట్ గా చేస్తే జనాలు, లేకపోతే మన విన్నర్ కి మనమే విజయం. ఓకేనా, అదే. అంతమంది సపోర్ట్ చేశారు. నాగార్జున గారు అడిగితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్న. మరి ఏంటి, మరి మనసులో ఏమైనా పెట్టుకుందా మీ అక్క? మనసులో ఏం పెట్టుకోదన్న పాప. ఏది ఇప్పుడు సున్నితమైన మనసు ఎవరికైనా ఉండదన్న. ఒక రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు, ఒక చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతుంటారు. అలా అని చెప్పి మా తనుజకి అట్లా చేయడం కరెక్ట్ కాదన్న. ఎమోషనల్ అవ్వకూడదు కదా, ఎమోషన్ అవ్వచ్చు, ఒక లిమిట్ ఉంటది. క్రాస్ అయిపోతుంది కదా మీ తనుజ అక్క. అది ఒక్కరిద్దరంటే లైట్ తీసుకుంటామన్నా. బిగ్ బాస్ లో మొత్తం టార్గెట్ చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారన్నా? అందరు ఆమెనే టార్గెట్ చేస్తుంటే ఎంతవరకు ఒప్పుకుంటుందన్నా? అది మనసే కదా, బండి రాయి కదా. అది తనుజతో ఉండొద్దని చెప్పింది అంతే కదా. విన్నా, ఆ మాట విన్నా, కొంచెం బాధ అనిపించింది. కానీ సరే చూద్దాం. ఏదైనా సరే గెలుపు అనేది కొన్ని ఆటంకులు తగులుతూనే ఉంటాయి, రాళ్ళు తగులుతూనే ఉంటాయి, రక్తాలు వస్తూనే ఉంటాయి. సింధించాలా, టైం పడుతుంది. అన్ని రోజులు ఒకలాగే ఉండగా రోజులు మారుతాయి, టైము మారిద్ది. స్నేహం చేయడు ఓర్ నాయనో. మాట్లాడినంత మాత్రాన ఇంకా ఏదన్నా నార్మల్ కొద్దిసేపు ఉన్నంత మాత్రం అన్ని మీరే కాంచుకుంటారా అన్న? అన్న ఒక విషయం చెప్తున్నా, ఇందాక ఒక అన్న చెప్పినట్టు, ఏదైనా మధ్యలో వచ్చిన వాళ్ళని పట్టించుకోవద్దన్న. మధ్యలో వచ్చినోడు మధ్యలోనే పోతాడు తెలుసా. ఫస్ట్ నుండి ఎవడైతే కష్టపడి అన్నిటికీ ఓర్చుకుని ఆటంకాలు తట్టుకుని లాస్ట్ లో విజయం సాధిస్తాడన్న. సరే అన్న, ఒక అనుకోండి. ఇప్పుడు నేను తక్కువ చేసి నేనేం మాట్లాడను. ఆయనకున్నది ఆయనకుంటే తనుజక్క తనుకుంటది. ఓకేనా, బిగ్ బాస్ ఇస్ తనుజక్క విన్ చేస్తే తనకంటూ మంచి పేరు ఉంటది. బిగ్ బాస్ కు ఒక న్యాయం జరిగినట్టు ఉంటది నా ఒపీనియన్. అంతే, ఎవరున్న ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. అదే తనుజ ఎవరికి ఇచ్చింది? ఇచ్చిందా? ఓరే నాయన, చేరిచ్చినంత మాత్రం 1,00,000 కోట్లు ఇచ్చినంత ఫీల్ అయిపోతున్నారు. ఏదో అభిమానం కొద్ది ఇచ్చింది అన్న, దానికి కూడా ఇదేనా? వామ్, ఇంకా నయ్యం. ఇంకా వాళ్ళ అమ్మతో గంట సేపు మాట్లాడుంటే, ఇంకా కట్నాల గురించి పెళ్లి గురించి అన్నా ఇంకొక గంట సేపు మాట్లాడుంటే కట్నాలు పెళ్లి గురించి మాట్లాడి డిస్కషన్ వచ్చేది కదన్నా.
వాము ఇంతకన్నా జనాలు ఇంత దట్టి మైండ్ లో ఉన్నాయేందన్న ఒక్కొక్కరికి అసలు కాదు ఇప్పుడు అందరు వచ్చారు వాళ్ళ అమ్మలందరూ వచ్చారు జరిగిందే కదా నిన్ను అడిగింది, జరగదు కాదు కదా అడిగింది. హౌస్ లో జరిగిందే నిన్ను అడిగాము, దాంట్లో తప్పేముంది? అన్న ఒక విషయం, మీరు ఒక వీడియో చూసారు, చాలా వీడియోలో చాలా తనుజక్క అంది నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు అని. ఏదో కొంచెం ప్రేమతో ఇచ్చినంత మాత్రం చీరకే ఎంత ఒక 500-600 కూడా చీర వచ్చింది అన్న, దానికి కూడా ఏందన్న 600 సమస్య కాదు. వాళ్ళ మదర్ వెళ్ళినా కూడా తనతో పాజిటివ్ గా మాట్లాడింది. మీ ప్రేమ మొత్తం పిల్లం మీద అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పడేయడానికి చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ అమ్మని అంటే మంచిగా వేస్తున్నా మీ ఉద్దేశం? ఓరే బాబోయ్ అట్లా ఏం ఉండదండి. ఓకేనా, ఏదో ప్రేమగా ఏదో మాట్లాడి ఉన్నది ఇచ్చిందేమో అభిమానంతో, దానికి కూడా రంకు కట్టేస్తున్నారు.